అందరి జీవితం ఒకే రకంగా సాఫీగా ఉండదు. కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు, కొన్ని సవాళ్ళు అసలు మనకే ఎందుకు వచ్చినాయి, ఇంత పెద్ద సమస్య అనే బాధ కూడా మనకి మిగిలిపోద్ది. చుట్టూ జరిగే సంఘటనలు, మనుషులనే మాటలు, మనకు ఎదురయ్యే అవమానాలు ఇవన్నీ కూడా చాలా భారాన్ని, బాధని మిగులుస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ బాధ మనసులో చాలా పెయిన్ కలిగిస్తూ చాలాసార్లు గుర్తొస్తూ ఉంటుంది. ఈ బాధను తట్టుకోలేక కొన్నిసార్లు మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటాం, కొన్నిసార్లు నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటాం, కొన్నిసార్లు ఇతరత్రా పనిలో పడి ఈ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటాం. చాలామంది జీవితాల్లో ఏదో ఒక పెద్ద బాధ ఎదురయ్యే ఉంటుంది. కొంతమంది దురదృష్టం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ నిజంగానే ఐడెంటిఫై చేయాలి, తప్పులేదు. కానీ దానిలో ఉన్న పెయిన్ మాత్రం ప్రతిరోజు క్యారీ చేసుకుంటూ ఉండకూడదు. దానిలో ఉన్న ప్రాబ్లమ్ని మాత్రం ప్రతిరోజు మనసుకి బరువుగా మార్చుకుంటూ ఉండకూడదు. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, విపరీతమైన పెయిన్ అనిపించినప్పుడు ఆ పెయిన్ తాలూకు గుర్తు మనకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ పెయిన్ మాత్రం భరించొద్దు. ఒక బాధని కేవలం ఒక మెమొరీగా గుర్తుపెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో ఆ బాధని జీవితాంతం క్యారీ చేస్తూ ఉంటే మన లైఫే ఆ బాధలో గడిచిపోద్ది. చాలామంది బాధలోనే ఆనందం పొందుతూ బాధనే క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏ మనిషి తనకున్న బాధని, సమస్యని పూర్తిగా తుడిచేసి మర్చిపోలేడు. అలా మర్చిపోతే అతను మనిషి అవ్వలేడు, దేవుడు అవుతాడు. కానీ ఈ బాధను మనకు గుర్తుండాలి. ఆ బాధ తాలూకు పెయిన్ మాత్రం, ఆ బాధ తాలూకు మనసులో ఉన్న కష్టమైన, కఠినమైన పెయిన్ మాత్రం పక్కకు పెట్టేయాలి. ఒక బాధ మెమొరీ మనసులో చాలా ఉపయోగం అనుకుంటుంది. ఒక బాధ మెమొరీ మన మనసులో ఉన్నప్పుడు, ఆ బాధకు సంబంధించిన ఆ మెమొరీని మనం క్యారీ చేసినప్పుడు జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలం అన్నమాట. అంటే కష్టాలు, బాధలు కూడా ఒక అందుకు మనకు మంచివే. మనం దృఢపడతాం. ఎంత సమస్య వచ్చినా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో ఆ పెయిన్ భరిస్తూ జీవితాంతం క్యారీ అవ్వకండి. ఖచ్చితంగా ఆ బాధ తాలూకు మెమొరీ మాత్రం మన మనసులో ఉండిపోద్ది. దాన్ని అధిగమించి దాన్ని తలుచుకుంటూనే పైకి వెళ్ళండి. కానీ ఆ బాధ, పెయిన్ మాత్రం మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది ఒక పెయిన్ భరిస్తూ జీవితంలో సగం టైం గడిపేస్తారు, లేదా సగం జీవితం గడిపేస్తారు. అలాంటి పెయిన్ వల్ల మన యూనిక్ లైఫ్, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితం ఒక యూనిక్ అన్నమాట. అలాంటి జీవితంలో ఆ జీవితం చాలా విశిష్టమైనది. ఆ జీవితంలో ప్రతి బాధని క్యారీ చేసుకుంటూ చాలా కష్టాలు సడన్గా వస్తాయి. వచ్చినా సరే దాన్ని తీసి పక్కన పెట్టి కేవలం దాని గుర్తు కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆ పెయిన్ మాత్రం విపరీతంగా క్యారీ చేస్తూ ముందుకెళ్ళొద్దు.